మాఘపురాణం 19వ అధ్యాయం. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నది లేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్యాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందియున్నారు. అతడు చిన్నతనము నుండి గడసరి వెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునేను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మద్యమాసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లు ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనం, శరీరబలం ఉన్నది అను మనోగర్భంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటియూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపము నొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారము ఎత్తుకుని పోయిరి. అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా సంపదంతా అపహరింపబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతము అయ్యనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయముననే మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బెర్రబెగిసిపోయినాడు. నారాయణ అని ప్రాణాలు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన తాను చేసియున్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేసెను. మాఘపురాణం 19వ అధ్యాయం ఇంతటితో సమాప్తం.